హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను కేజీబీవీ రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్, అప్లికేషన్ పూర్తి చేయు విధానం, సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఎక్కడ అప్లై చేయాలి మొత్తం డీటెయిల్గా చెప్తాను. టోటల్ మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 1095 ఉన్నాయి. టైప్ 3 కింద 564, టైప్ 4 కింద 531 వేకెన్సీ ఉన్నాయన్నమాట. టైప్ 3కి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ అండ్ డే నైట్ వాచ్మెన్, అటెండర్, స్వీపర్ ఉన్నారనమాట. స్కావెంజర్ కూడా. ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే నైట్ వాచ్మెన్కి, అటెండర్కి, స్వీపర్కి, స్కావెంజర్కి ఏమీ లేదు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి. సో వాళ్ళు మిషన్ నేర్పించడం కానీ, మ్యూజిక్ నేర్పించడం కానీ, పెయింటింగ్ వేయించడం కానీ, వొకేషనల్గా టెక్నికల్ స్కిల్స్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి బీకామ్ కంప్యూటర్స్ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్నా ఓకే. అకౌంటెంట్ వచ్చేసరికి బీకామ్ వచ్చేసరికి అకౌంట్ చేయాలన్నమాట. ఏఎన్ఎం వచ్చేసరికి ఇంటర్మీడియట్ ప్లస్ 2 years వచ్చేసరికి నర్సింగ్కి సంబంధించి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ దగ్గర. సో ఇవి టైప్ 3కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం టైప్ 4కి సంబంధించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి వార్డెన్, హాస్టల్ వార్డెన్, బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి, బీఈడీ ఉండాలి. సో తర్వాత పార్ట్ టైం టీచర్కి డిగ్రీ మ్యాథ్స్ అయ్యి ఉండాలి, బీఈడీ చేసి ఉండాలి. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్కి వచ్చేసరికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. వార్డెన్, పార్ట్ టైం టీచర్కి మాత్రమే ఇక్కడ వేకెన్సీ కావాలి టైప్ 4లో. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి చూద్దాం. 2 అప్లికేషన్స్ కావాలి. ఇక్కడ అభ్యర్థి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, వయస్సు, కులం, స్థానిక మండలం, స్థానిక జిల్లా, విద్యా అర్హతలు, దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ రకం అంటే టైప్ 3కి అప్లై చేస్తున్నారా, టైప్ 4కి అప్లై చేస్తున్నారా, సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ మీరు అప్లై చేస్తున్న పోస్టులన్నీ రాయొచ్చు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపరు, వాచ్మెన్, సో స్కావెంజర్, ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేయొచ్చు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇస్తారు, తర్వాత ఏ పోస్ట్కి ఇస్తారు, ఇలా క్లారిటీగా నీట్గా రాసుకోవాలి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అంటే మీకు వాళ్ళు లెటర్ పంపిస్తే వచ్చే అడ్రస్ని ఇక్కడ రాయాలన్నమాట. సో ఈ అడ్రస్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ కన్ఫామ్గా తప్పులు పోకుండా రాయండి. మీరు ప్రూఫ్స్ ఏమైతే ఇస్తున్నారో ఆధార్ కార్డు కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, విద్యా సర్టిఫికేట్స్ కానీ, సో ఇక్కడ డేట్ వేయండి, దరఖాస్తుదారు సంతకం చేయండి. మీ సర్టిఫికేట్స్ మొత్తం గవర్నమెంట్ గ్రీన్ హింక్ హోల్డర్ చేత అసిస్టేషన్ చేయించుకొని అప్లై చేయండి. ఖచ్చితంగా నేటివిటీ సర్టిఫికేట్ కూడా తీసుకొని అప్లై చేయండి. ఇంకా 2 days ఉంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సర్టిఫికేట్ వచ్చేసరికి ఏమేమి కావాలంటే మీకు ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, పీజీ ఉంటే కూడా పెట్టేసేయండి. ఏఎన్ఎం సర్టిఫికేట్ అంటే ఏఎన్ఎంకి అప్లై చేసేవాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనమాట. అన్ని గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ ఖచ్చితంగా చేయించండి. ఎక్కడ అప్లై చేయాలంటే ప్రతి డిస్టిక్లో డిఈఓ ఆఫీస్ ఉంది, అందులోనే ఏపీసీ ఆఫీస్ అని ఉంటుంది. సో అడ్రస్ కనుక్కొని వెళ్ళండి 1కి 2 సార్లు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా అప్లికేషన్ రాసి సర్టిఫికేట్స్ అన్నీ పిన్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్లు చాలా వస్తున్నాయి, మీరు ఏం కంగారు పడవద్దు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను సమాధానం ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.